నాయన ఈ యొక్క సమయంలో ఈ యొక్క ప్రార్థన జరుగుతుండగా మీరు అధ్యక్షత వహించండి. ప్రారంభం నుండి అంతం వరకు జరుగుతున్న ఈ కొద్దిపాటి ఆరాధన, కొద్దిపాటి స్తుతి, కొద్దిపాటి వాక్యము జయకరముగా, గంభీరముగా, నీకు ఇంపైనదిగా ఆ చిన్న బిడ్డకి, రాణి కుటుంబానికి దీవెనకరంగా, కూడి వచ్చిన వారికి ఆశీర్వాదకరంగా జరిగింపదాయిచ్చేయమని ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 12వ కీర్తన పాడుకుందాం. 12వ కీర్తన చివరి వచనం పాడుతుండగా క్లుప్త ఆరాధనలో పాల్గొనడానికి సంఘం నిలవబడవలసిందిగా మనవి. దేవ సంస్థుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడకు యెహోవా సంస్థుతి చెయ్యవే మనసా. 11వ చరణం పాడుతుండగా అందరం కూడా లేచి నిలబడదాం. రెవరెండ్ రమేష్ అయ్య గారు క్లుప్త ఆరాధనా క్రమంలో మనల్ని నడిపిస్తారు. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయు మన జీవము అవును. మన మధ్యలో మరి పాష్ గారు దేవుని యొక్క సేవకులు ఉంటున్నారు. వారిని కూడా వేదికకి పైకి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. చేయగలవు. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనములో సంసోను యొక్క తల్లిదండ్రులు
సంసోని యొక్క తల్లిదండ్రులు మనోహ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలను అది మాకు నేర్పునట్లు ప్రార్థింపగా. ఇంకా పుట్టలేదు. మనోహ భార్యకు దేవుడు ప్రత్యక్షమై చెప్పాడు, అమ్మా నువ్వు ప్రత్యేకంగా ఉండు అని. అదే సంభాషణ తన భర్తకు చెప్తూ ఉంటే మనోహ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. పుట్టబోబు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెను. 9వ వచనంలో ఏముందంటే ఏమేమి నేర్పవలను అనే మాట ఉంది. కనుక దేవుడు మనకు బహుమానంగా ఇచ్చిన పిల్లల కొరకు మనం ప్రార్థన చేయాలి. విలాపవాక్యాలు 2వ అధ్యాయములో అదే కదా, సియోను కుమారి ప్రాకారమా నీవు లేచి రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో నీళ్ళు కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తు. ప్రభు తట్టు ఎత్తితే నీ పిల్లల జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. యోబు గురించి మనకు తెలుసు కదా. యోబు ఎటువంటి వాడమ్మా? ఒకటి యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతను విసర్జించిన వాడు, తూర్పు దిగు జనులలో అతడే గొప్పవాడన్నారు. దేవుడే. కానీ యోబు మనస్సు దేని మీద ఉంది? సంపద మీద ఉందా? దేని మీద ఉంది? తన సంతానం మీద. అధ్యాయం 5వ వచనములో వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన పిల్లలు తన కుమారులు పాపము చేసి దూషింతురేమో అని అనుకొని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి యోబు నిత్యము అలాగూ. అప్పుడప్పుడు కాదు, మనకు అప్పుడప్పుడు భక్తి వస్తుంది. మొన్ననే క్రిస్మస్ అయిపోయింది కదా, అబ్బా చూసారా, ఇంటి పైన స్టార్, ఇంటి లోపల బార్, చూసారా. అప్పుడప్పుడు ఇక రేపు దుఃఖ దినాలు వస్తాయి. ఎందుకు వస్తున్నావంటే, మామ నేను ఎందుకు వెళ్తున్నానంటే టీ ఇస్తారు మామ. చూసారా, ఈ భక్తి కాదు. యోబు ప్రతిరోజు తన పిల్లల కొరకు దేవుని కోపానికి, దేవుని శాపానికి, దేవుని ఉగ్రతకు ఎక్కడ గురి అవుతారని ధనవంతుడైన యోబు, దేవుని యందు భయభక్తులు కలిగిన యోబు, చెడుతను విసర్జించిన యోబు, న్యాయవంతుడైన యోబు, ఆ తూర్పు దిక్కులలో అత్యంత గొప్పవాడైన యోబు అరుణోదయమే లేచి, ఇప్పుడు పాలోడు వచ్చి లేపేంత వరకు కూడా లేగలేకపోతారు. ఇక మన కుటుంబాలు ఎట్లా వృద్ధిలోకి వస్తాయి? మన కుటుంబాలు వృద్ధిలోకి రావాలి అంటే యెహోషువ ఒక గొప్ప సాక్ష్యం ఇచ్చాడు కదా, నేనును యెహోవాను. మీ ఇష్టం, మీకు స్వాస్థ్యాలు పంచిపెట్టాను, మీకు శత్రువు లేడు, మీరందరూ బాగానే ఉన్నారు. కానీ నేను చెప్తున్నాను నా కుటుంబం గురించి, నేనును నా ఇంటి వారును యెహోవాను. యెషయా ప్రవక్త అదే కదా సాక్ష్యము, నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు అన్నాడు. ఇశ్రాయేలుల మధ్య దేవునికి సాక్షులుగా ఉన్నాము అన్నాడు. ఎవరికంట? దేవునికి సాక్షులుగా. దావీదు కత్తి పట్టాడంటే సింహపు గుండె ధైర్యము కలిగిన వాడు కూడా దిగులు ఎందుతాడు. కానీ దావీదు తన కుటుంబం కొరకు ఏమని ప్రార్థన చేశాడు? 2 సమూయేలు 7:29 దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఏం కోరుకున్నాడు ఆయన? నా కుటుంబము నీ సన్నిధిలో ఉండునట్లుగా.
దేవుని సన్నిధిలో ఉండి ఎదిగిన సమూయేలు దైవజనుడయ్యాడు. దేవుని సన్నిధిలో నిలువక పారిపోయిన యోన అన్యుని చేత ఓయ్ నిద్రపోతా నీకేమొచ్చింది, లేచి నీ దేవునికి. కనుక ఈ భ్రష్టమైన దినాలలో, ఈ ఫోను యుగంలో కుటుంబంలో మాటలే లేవు, తల్లిదండ్రులకు మాటలు లేవు, పిల్లలకు తల్లిదండ్రులకు అసలే మాటలు లేవు. కానీ ఈ భ్రష్టమైన దినాలలో నీ కుటుంబం కాపాడుకోవాలంటే నీ కుటుంబంలో ఉదయకాల ప్రార్థన ఉండాలి, రాత్రికాల ప్రార్థన ఉండాలి. అవ్వ అనింది కదా, యెహోవా దయ వలన నేను ఒక కుమారుని, ఏమేమో సంపాదించుకోలే, నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను అనింది. అలాగే మరి రాహేలు లేయ అనేకమైన పేర్లు పెట్టింది. లేయ పెడతా ఉంది, యెహోవా నాకు మంచి బహుమతి ఇచ్చాను అంటుంది. అలాగే లేయ దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను అంటాడు. రాహేల్ అంటుంది దేవుడు నా నిందను తొలగించిన పిల్లలు. కనుక దేవుడు బహుమానంగా ఇచ్చిన పిల్లలను దేవుని కొరకు పెంచాలి. ఇంకా ఈ సభలో ఎవరైనా ప్రభుని అంగీకరించకపోతే ప్రభువైన యేసుని అంగీకరించాలని మనవి చేస్తున్నాం. మానవుడు పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపంలో జీవిస్తూ పాప పరిహారం కొరకై అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నాడు. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి పేలికలు గనక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో సర్వ ప్రజల కొరకు ఆయన సిలువలో బలియాగమయ్యాడు. ఆయన యందు విశ్వాసం ఉంచటం వలన మనం పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. కనుక మరి గుంపులు ఎవరైనా ప్రభుని అంగీకరించకపోతే ప్రభుని అంగీకరించాలని మనవి చేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇద్దరికి వందనాలండి. నవ్వండి. ఏం అనుకోకుండా ఏదో చేస్తా. కొంచెం అప్పుడు వచ్చాను నేను ఉద్యోగానికి. అప్పుడు 50 రూపాయలు జీతం ఇచ్చాను. మళ్ళీ రమ్మంటే నేను రాను. రమ్మంటే రాను. ఇది పిల్ల ఒకే కదా 2 నిమిషాలు కెమెరా అరే ఉంటే అట్ట ఆయన కరెంట్ స్తంభం
ఎత్తుకుని మీ ఇద్దరి కోసం నేను అదే పనిగా ఉండా. మా బిడ్డ కదా. మా వాడు షార్ట్గా మాట్లాడతాడు. మామూలు